తెలంగాణ బీజేపీ రాష్ట్ర నేతలు క్యాడర్ను గుర్తించడం లేదా? కావాలనే లైట్ తీసుకుంటున్నారా? తాము గెలిచాం, పార్టీ శ్రేణులతో పనేముందని భావిస్తున్నారా? నామినేటెడ్ పోస్టుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల తరహాలో పార్టీ శ్రేణులకు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదు? నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని రాష్ట్ర నేతలు అధిష్టానానికి సిఫార్సు చేయడం లేదా? అధిష్టానం ఆలోచన ఏంటి? కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టింది. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిచారు. 3 టర్ముల్లో తెలంగాణ నుంచి 3కి గవర్నర్ పదవులు దక్కాయి. మాజీ కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావుకు తొలి విడతలో గవర్నర్ పదవి దక్కగా, బండారు దత్తాత్రేయకు సెకండ్ ఫేజ్ లో గవర్నర్ గా ఛాన్స్ దక్కింది. ఆ తరువాత మరో సీనియర్ లీడర్ నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ గా అవకాశం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ నుంచి డాక్టర్ లక్ష్మణ్ కు, ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించారు. రాష్ట్రపతి కోటాలో విజేంద్ర ప్రసాద్ కు రాజ్యసభ ఛాన్స్ ఇచ్చారు. పేరున్న పెద్ద లీడర్లకు మినహాయించి సెకండ్ క్యాడర్ను ప్రోత్సహించేందుకు బీజేపీ అధినాయకత్వం అవకాశాలు కల్పించలేకపోతోందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 15,000 నామినేటెడ్ పోస్టులు ఉన్నా చాలా వరకు పెండింగ్ లోనే ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. రైల్వే, మెడికల్, వివిధ కమిషన్లు, బ్యాంకు డైరెక్టర్లు ఇలా వేలాది నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ క్యాడర్ను నియమించుకునే ఛాన్స్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా కమిషన్లు, చైల్డ్ రైట్స్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇలాంటి వాటిలో అవకాశాలు పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఇవ్వడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తమ ప్రభుత్వంలో తెలంగాణలో 84 మంది కార్యకర్తలను వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమించుకుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించుకుంది. బీజేపీలో మాత్రం అలాంటి వ్యవస్థ లేదని క్యాడర్ అసంతృప్తికి గురవుతోంది. తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలవడంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నేతల గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలకు ఏవైనా చిన్న చితక నామినేటెడ్ పోస్టులు దక్కుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని నామినేటెడ్ పదవుల కోసం సిఫారసు చేయాలని అడిగేందుకు ఎవరైనా సాహసం చేసినా పక్కనే ఉండే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డిని ఉదాహరణగా చూపిస్తారట. పదవులు లేకుండా పార్టీ కోసం పనిచేస్తున్న ప్రకాష్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచిస్తున్నారట. పార్టీ కోసం కార్యకర్తలు ముందుకొచ్చి పనిచేసేందుకు అనువైన వాతావరణం క్రియేట్ చేయలేకపోతున్నారని క్యాడర్లో నిరుత్సాహం అలుముకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమకు కేంద్రంలో చిన్న నామినేటెడ్ పోస్టుల్లో క్యాడర్కి అవకాశాలు ఇస్తే స్థానికంగా పార్టీని బలోపేతం చేసుకునేందుకు వీలు దక్కుతుందని పార్టీ క్యాడర్ భావిస్తోందట. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ చర్చించి అధిష్టానానికి పంపే వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అధిష్టానం అడిగితే తప్ప రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదని టాక్. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం చేసే వ్యవస్థ నిర్మాణం చేస్తే బాగుంటుందని పార్టీలో పలువురు చర్చించుకుంటున్నారు. బీజేపీ తెలంగాణ ఎంపీలు అధిష్టానంపై ఒత్తిడి చేసి తమ గెలుపునకు కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు ఇప్పిస్తారు, వదిలేస్తారో చూడాలి.